హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే హాయ్ అండి. సో వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూడడం మాత్రమే కాదు, చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. అనుకోకుండా ఈ మధ్య జర్నీస్ ఎక్కువైపోతున్నాయి. అనుకోకుండానే ఏదో ఒక ఫంక్షన్స్ అలాంటివన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అందులో భాగంగానే ఈ రోజు అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. అండ్ నేను సాగర్ బాబు మాత్రమే కాదు, ప్రసు విద్య మేమందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా మేము మాత్రమే కాదు, మేము వెళ్లే దారిలో మళ్ళీ పీలేరులో అమ్మ వాళ్ళని కూడా పిక్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేహ కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మ దగ్గరే ఉంది. ఇంకా తను కూడా అక్కడికి రావాలి కదా, ఇంకా అందుకనేసి వాళ్ళిద్దరిని పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా అలా మేమందరం సరదాగా మాట్లాడుకుంటూ స్టార్ట్ అవ్వడానికి మార్నింగ్ 8 or 8:30 అయిపోయింది. గుండు చూస్తుంటే గుర్తొస్తుంది. ఇంకా లాస్ట్ వీడియోస్ అయితే చూసారా మీరు? అదేనండి బాబుకి పుట్టు వెంట్రుకలు తీసిన వీడియోస్. అవి ఎవరైనా చూడకన్నా ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి ఒకసారి. నిజంగానే చాలా బాగున్నాయి. వాడు ఎంతలా సపోర్ట్ చేసి చేయించుకున్నాడు, బాగా క్యూట్ గా. చూసారా గుండులో కూడా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా, మా అందరికి అదే అనిపించింది. ఇంకా అలా వాళ్ళ బాబాయ్ దగ్గర పడుకొని ఉన్నాడు అనమాట. ముందరా ఓకే చూసేది బాబు ఏం తీసుకున్నాడు. ఇంకా మార్నింగ్ 8 or 8:30కి అలా బయలుదేరేసాము కదా. ఇంకా అసలు ఎందుకు అండి కడుపులో తిప్పేస్తూ అలా ఇలా ఉన్నదన్నమాట నాకు ప్రసు ఇద్దరికి కూడా. అది ఎందుకో తెలియలేదు. అసలు ఈ రోజు జర్నీ మాత్రం భలే వరస్ట్ గా అనిపించింది. ఇంకా వెళ్లే దారిలో ప్రతిసారి కూడా మాక్సిమం మాకు ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే, కాఫీ తాగాలనిపిస్తే ఇక్కడే స్టాప్ చేస్తూ ఉంటాము. కుంభకోణం డిగ్రీ కాఫీనా ఏదో అనుకుంటా, నాకు తెలిసి మదనపల్లి నుంచి పీలేరుకి వెళ్లే రూట్ లో ఉంటుంది. ఇంకా అక్కడ కాఫీ తాగుదాం అనేసి అన్నట్టుగా స్టాప్ చేసేసాము. ఇంకా నేను ప్రసు మాత్రమే టీ ఆర్డర్ చేసుకున్నాము. వాళ్ళకి ఏమి వద్దనేసి అని చెప్పారు. ఇంకా అందుకనేసనే తిరుపతికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను, కానీ ఎందుకు వెళ్తున్నానని చెప్పలేదు కదా. ఇవాళ వాళ్ళ ఊర్లో జాతర అంట. అదేనండి 9 days చేస్తారు, గ్రాండ్ గా చేస్తారంట, భలే చేస్తారు అక్కడ. ఇంకా ఇవాళ 9th day. ఇంకా అందుకనేసని డిన్నర్ అనేసి అన్నట్టుగా పిలిచారు. ఇంకా జాతర కదా అనేసి అని చెప్పి మేమేదో ట్రెడిషనల్ గా ఉంటుంది కదా అని శారీస్ కట్టుకున్నాము. కానీ ఎంత వర్స్ట్ గా అయిపోయిందంటే అట్లా అయిపోయింది అనమాట మా జర్నీ. అసలు ఇలా కట్టుకున్నాం కదా, పోయిన తర్వాత కొద్దిసేపు అన్నా పెట్టుకున్నామా అనుకుంటే అది లేదు. ఇంట్లోకి అలా వెళ్ళామో లేదో వెళ్ళిన ఒక 5 minutes అంతా కూడా డ్రెస్సెస్ వేసుకునేసామన్నమాట చేంజ్ చేసి. ఇంకా అంత అస్సలు అన్కంఫర్ట్ గా ఉన్నింది. అప్పుడే ఫేస్ అంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది, డల్గా అయిపోయింది. కూర్చున్నా కదా, కూర్చొని వస్తాను. నువ్వు చేసుకున్నావు కదా, చాలే. నేను కూడా చేసుకోవాలని కోరిక ఎందుకో. ఏమి మా గుండ్ల మీద పడినారు మీరు? నువ్వు ఉన్నావు ఇప్పుడు పెద్ద గుండ్రై మాదిరి విద్య అస్సలు బాగున్నాడు. విద్య కూడా అమ్మా అప్పుడు ఒకసారి చేపిస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ. ఏంది ఇంకా మేము టిఫిన్ చేయలేదు కదా. ఇంకా అదే పనిగా మేము అక్కడి నుంచి మాకు ఆకలి అవుతున్నా కూడా తినకున్నా పీలేరులో బస్ స్టాండ్ దగ్గర ఎగ్ దోసెస్ వేస్తూ ఉంటారనమాట. భలే ఫేమస్ అక్కడ, చాలా బాగుంటుంది టేస్ట్. లెఫ్ట్ సైడ్ చెన్నారెడ్డి కాలనీకి వెళ్ళే రూట్లో అనమాట.
ఇంకా అందుకనేసని విద్యాకి కూడా అక్కడ ఫేవరెట్, ఇంకా అందుకనేసని మేము అక్కడే తిందాము అనేసి అన్నట్టుగా వచ్చేసాం. మేము అక్కడికి వెళ్ళే లోపు మమ్మీ నేహ కూడా పీలేరుకి వచ్చేసారనమాట. సో మేము అంత భిన్న వచ్చేసారా అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా అమ్మని చూసారా రాగానే ఇంకా బాబుని ఎత్తుకొని ఉండింది అనమాట. వాడికి ఏమో హ్యాపీగా ఎవరైనా ఎత్తుకుంటున్నారు అంటే హ్యాపీగా వెళ్తాడనమాట, బాగా తిరుక్కుంటూ ఉంటాడు. అండ్ అక్కడ ఉన్న రష్ని చూసారా ఒకసారి, ఎంత మంది ఉంటారంటే అంతమంది ఉంటారు. కానీ అక్కడ ఉన్న రూమ్ ని చూసి ఎంత డర్టీగా అనిపిస్తుందంటే ఆ వాల్స్ కావచ్చు అంత పాతది లాగా అనిపిస్తుంది. సో అది మంచిగా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది, కానీ ఏమో లే వాళ్ళకి ఏమైనా సెంటిమెంట్ ఏమో అని అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్న రష్ ఎలా ఉంటుంది తెలిసిన, పక్కనే హోటల్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళకుండా అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇంకా లైవ్లోనే వేయిస్తూ ఉంటాడు. ఇంకా అందుకనేసి అక్కడ తీసుకోవాలంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకా విద్య కూడా అలా తీసేసుకొని వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత వెళ్ళేదారిలో మ్యాక్సిమం మేము ఎప్పుడైనా తిరుపతికి ఇంకా విజయవాడకి అలా వెళ్ళేటప్పుడు ఇక్కడే తింటూ ఉంటాం అనమాట. ఇంకా అందుకనే సరే ఇక్కడే స్టాప్ చేసాం. కానీ కొంచెం ఎండ ఉండింది ఈరోజు మాత్రము. ఇంకా అమ్మని అడిగితే మేము ఆల్రెడీ తినేసి వచ్చాము వద్దని చెప్పింది. బట్ నేహ మాత్రము ఇంకా ఒక దోశ తింటూ ఉండింది అనమాట, ఎగ్ దోశ. ఇంకా మేము కూడా అందరము తినేసి ఫాస్ట్గా మళ్ళీ బయలుదేరేద్దాం, ఎండ ఎక్కువైపోతుంది అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాం. నిలిపి అంటే కింద పెట్టారు ఎగ్ దోశ. తినమా ఇంకా అలా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత చూసారా ఇంకా ఇలా దిగేసామన్నమాట, అక్క వాళ్ళ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట ఒకరి తర్వాత ఒకరుగా. ఇంకా మేమైతే ఇద్దరము కూడా సేమ్ ఒకేలా ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి నేను వీడియో తీయలేదు ట్రావెలింగ్లో, ఎందుకంటే నాకు ఇంకా అప్పటికే తిప్పుతూ ఉండడం అది ఇది, ఇంకా అస్సలు నాకు జర్నీస్ అంటేనే పట్టదు. ఇంకా అందుకనే సరే మొబైల్ ఎక్కడ పెట్టేసినా కూడా నాకే తెలియనంతగా పెట్టేశాను అనమాట. ఇంకా నేను కట్టుకున్న శారీ కూడా చూసారా, అదైతే మా ప్రసూదే. ఎందుకో మరి అది అస్సలు బ్లౌజ్ కంఫర్ట్గానే లేదనమాట, ఏమో అన్కంఫర్ట్గా ఉన్నింది ఎక్కడ చూసినా కూడా. ఇంకా చూసారా ఇలా మీరు, నేను ఆల్రెడీ ఒకసారి వచ్చినాను అక్క వాళ్ళ ఇంటికి, ఇంకా మళ్ళీ ఇప్పుడే వస్తున్నాం అనమాట. థర్డ్ ఫ్లోర్లో కదా వాళ్ళు ఉండేది, ఇంకా అందుకనేసనే. ఇంకా రూమ్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం ఇద్దరము కూడా. తర్వాత చూసారా ఇలా వైఫై ఉంది, టీవీ ఉంది, తర్వాత ఏసీ ఉంది, రూమ్లో చల్లగా భలే ఉన్నింది అనమాట. అసలు ఇంకా మాకు ఆ రూమ్లో నుంచి బయటికే రాబుద్ది కాలేదు. ఇంకా రూమ్ క్లీన్గా ఉండి అలా ఉంటే అసలు ఎవరికన్నా కూడా ఇంకా అక్కడే ఉండిపోబుద్ది అవుతుంది కదా. ఇంకా మా పరిస్థితి అదే. ఇంకా వైఫై ఉంది కాబట్టి హ్యాపీగా సాగర్ విద్య ఇద్దరు కూడా పబ్జీ ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ డిస్టర్బ్ చేయకండి అనేసి అన్నట్టుగా ఇంకా వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు, బాబు ఆటలో బాబు ఉన్నాడు. బెడ్ మీద ఆ వారి నుంచి ఈ వరకు దొరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆలోగా అక్క వడలు తీసుకొని వస్తే మేము మాత్రం హ్యాపీగా తింటూ ఉన్నాం అన్నమాట. భలే క్రిస్పీగా ఉన్నాయి. అయిపోయిందండి ఆ పబ్జీ పబ్జీ గైస్. వడ తింటానవా? గుణానే డాడీ అంట. దొంగడా మీదకి వస్తాడు అట్లే. బాగా ఇంకేసేపు వచ్చేది.
ఇంకా నేహ మాత్రం బాగా కిందికి రాగానే ఇంకా అలాగే వెళ్ళి సో బొమ్మలన్నీ తెచ్చుకునింది అనమాట. ఇంకా అవన్నీ మాకు చూపిస్తూనింది. ఇక్కడ చూసారా ఇంకా ఈ గన్తో మాత్రం అందరికి భలే ఆట అయిపోయిందండి స్వామి. అసలు ఒకరినొకరు వేసుకుంటా ఉన్నారు అనుకోకుండా. ఫోన్ చెడిపోయి ఫోన్ ఏనా ఫోన్ ఇది ఫోన్ బిందె చూడు ఎంత చక్కగా ఇచ్చినారు. తురిమేది నేను ఏమనుకున్నాను సెట్ స్టాండ్తో సహా వస్తాను ఇన్స్టాగ్రామ్లో అట్లాంటివి తీసి వెళ్ళాను. చూడమా బాండి ఎంత చక్కగా ఉందో. బిందె చూడు అది కాదు మామూలు ఇది బాండి అట్లా ఏంటి చూడు మళ్ళా ఎన్ని వెరైటీలు ఇచ్చినారు. ప్యాన్ అది అదేంది చాటలాగా ఉంది. అదైందబ్బా గ్లాస్ దోస ప్యాన్ ఇది దోశది ఇది చపాతి. ఎంత బాగుంది చూడు బాగా గట్టిగా ఇది మనం చిన్నప్పుడు దేశంలా వస్తాయి. ఇట్లా లేకుండా సపరేట్ సపరేట్ గానే పెట్టిండారు అక్కడ. అది ఇప్పుడే పెట్టిండేది. ఇప్పుడు అది అబ్బా ఏంటబ్బా నువ్వు నీకు కొడతామటు అబ్బా అంట అబ్బా తగిలిందా. సో చూసారు కదా ఇంకా అలా సాగర్ మాతో గన్స్తో ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆలోపే బావ కూడా వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత బావని మాట్లాడిస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా అప్పటికే తినడానికి టైం అయిపోయింది. కానీ బావ వచ్చిన తర్వాత తిన్నాము అనేసి అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వచ్చేసారు కదా ఇక్కడే తిన్నాం బాగుంటుంది ఏసీ ఉంది చల్లగా ఉంది అనేసి అన్నట్టుగా రూమ్లోకి తెచ్చేసుకొని తిన్నాము. ట్రస్ట్ మీ నిజంగానే వాళ్ళు పబ్జి ఇంతసేపు ఆడే అంతసేపు నిన్ను కలవరిస్తున్నారు. రాలేదే పబ్జి ఆడతాంట మా పొద్దున చెప్తాంట ఆడతాంట ఇంకే తెచ్చేసేనా. ట్రస్ట్ మీ అండి నిజంగానే మనకు నచ్చిన వాళ్ళంతా కలిసి ఇలా హ్యాపీగా ఒక చోట తింటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా అది కాక ఏసీ పెట్టుకొని అలా చల్లగాలి తింటూ ఉంటే భలే అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నేను చేసిన వెరైటీస్ మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. మటన్, చికెన్ బిర్యానీ, రసము, ఇంకా లివర్ ఫ్రై ఇలా అన్ని వెరైటీస్ చేసిందనమాట. సో మటన్ చూసారా చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇంకా ఇదైతే చికెన్, నాటుకోడి చికెన్. ఇంకా అది కొద్దిగానే ఉండింది. మిగతా అన్ని కూడా ఫుల్ అందరు వేసుకొని వాన్ చేశారనమాట. అలా ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా నేనైతే మటన్ తినను కాబట్టి ఇంకా మిగతా అన్ని వేసుకొని హ్యాపీగా తినేసానమాట. పుట్టే ఉంది పడుతుంది చేసినాను రికార్డ్ అవుతాను.
లే చందన రాలేదు. అడ్డం పెట్టినావు కెమెరాకి. ఓహో సో చూసారు కదా కామెడీ ఏంటో. ఇంకా అమ్మకి వీడియో తీయమనిస్తే కెమెరాకి హ్యాండ్ అడ్డం పెట్టి లేదు లేదు అని చెప్తూ ఉండింది. అండ్ ఇంకొక కామెడీ మ్యాటర్ ఏంటో చెప్పేదా, అదే మటన్ లో బోన్ ఉన్నింది కదా పెద్దది, దాన్ని నల్లినా ఏదో సంథింగ్ నాకు తెలియదులేండి, అది అంటారంట. దాన్ని విద్య వేసుకున్నాడు అనమాట. పాపం కష్టపడి కొట్టి కొట్టి దాంట్లో ఉన్నది బయటికి తీసాడు. అలా పడిన వెంటనే ఇంకా సాగర్ తీసేసుకొని తినేసాడు. ఇంకా అది కూడా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అందరము కూడా. ఇంకా తిన్న వెంటనే అక్క అయితే మాకు ఇలా కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూ ఉన్నింది అనమాట. చెన్నైకి ఎప్పుడు పోయేది? తెలీదా? ఎప్పుడు పిలిచకపోతావు బాబాయ్? అడుగు అడుగు మీ డాడీని అడుగు. నేహా బాబాయ్ ఎప్పుడు పిలిచకపోతావు అని అడుగు. అది పగిలిపోతుంది నాన్లో, జాగ్రత్తగా. వాళ్ళకి కావాలంట. నీకు గల్ల చెర్రడా ఏమంటే స్ప్రైట్ ఎత్తుకురా. అది రేపటికంతా అయిపోతుంది. అంత సీన్ లేదా కోకి దానికి ఒక బటన్ ఉంది. ఇప్పుడు ఇట్లీ ఏం చేస్తాడా ఏమిటి వదిలే. ఇప్పుడు వద్దు. ఏం చేస్తాడా ముందు. నేనక పొగొచ్చేదైనా పెట్టు అట్లే పొగ పెట్టు. పొగ పెట్టలానే. నీళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి. సో చూసారు కదా, ఈ కార్ని అయితే ఇంకా తిన్నారులోనే తీసుకొని వచ్చారంట. దాంట్లో ఇలాగ వాటర్ ఫిల్ చేస్తే ఇంకా మనం రిమోట్ ఉంటుంది అందులో, దాంట్లో నుంచి ఆన్ చేసామంటే అది పొగలాగా వస్తూ ఉండింది. ఇంకా వాటర్ వచ్చి అట్లా భలే ఉన్నింది అనమాట, వెనక చల్లగా వస్తూ ఉండింది. ఇంకా దాన్ని ఇస్తే ఎలా రియాక్ట్ అవుతాడు బాబు అనేసి అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలా పొగ వచ్చేలాగా నోట్లో పెట్టుకునే వస్తాడేమో. వెయ్యలేదు నువ్వు. వచ్చా చేతి విద్య లోపల లోపల పెట్టే చూడు. నోట్లో కబడ్డీ తడి చేసింది. వీల్స్ తిరుగుతా అంటే పట్టుకుంటాను. సో చూసారు కదా, ఇంకా అలా అందరము ఒక 3 o'clock వరకు చిల్ అయిపోయాం బాగా. ఆ తర్వాత ఇంకా అందరూ కూడా కొంచెం సేపు పడుకుంటామనేసి అన్నారు. ఇంకా ప్రసు, విద్య, సాగర్ వీళ్ళంతా పడుకొని ఉన్నారు. బాబు కూడా లేండి. ఇంకా మిగతా మేమంతా కూడా బయటకు వచ్చి హాల్లో అరవలు పెట్టుకున్నాం అనమాట. ఇంకా అలా మాట్లాడుకునేసి మళ్ళీ ఈవినింగ్ ఇలా లేచి బాబా వాళ్ళది కొత్త ఇల్లు కడుతున్నారనమాట. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి వద్దాము అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి అలాగే మళ్ళీ బయలుదేరేద్దాము, ఇంకా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా బాబుని కూడా డ్రెస్ చేంజ్ చేసేసి రెడీ చేసేసి మేమందరము కూడా మళ్ళీ వేరే వేరే డ్రెస్సెస్ అంతా కూడా చేంజ్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి వాటిల్లోనే ఉండాలంటే కొంచెం కష్టం కదా, అందుకే నేనే ఇంకా అందరివి కూడా సెపరేట్ తీసుకున్నాను అనమాట, వాళ్ళకే తెలియకుండా. బాబా పిల్లలు ఉన్న ఫ్రేమ్ చూసారా, ఆ ఫ్రేమ్ ఎవరికైనా గుర్తుంటే అదేంటో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే దాని తాలూకా వీడియో మన దాంట్లో ఉందని మీనింగ్ దానికి. సో అది ఎవరైనా చూసి ఇంకా మీకు గుర్తుంటే కమెంట్ చేయడం మాత్రం
మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా ఈవినింగ్ ఇంకా బయలుదేరేస్తామని చెప్పి అక్క పసుపు కుంకుమ ఇచ్చేస్తాను రండి అనేసి అన్నట్టుగా పిలిచారు. అండ్ తన పూజ గది చూసారా ఎంత క్యూట్ గా చిన్నగా అసలు భలే ఉంది కదా. ఇంకా అందుకనేసని మీతో కూడా చూద్దాం అనేసి తీస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా ప్రసూకి అయితే పసుపు కుంకుమ ఇచ్చేస్తూ ఉంది. ఇంకా అదే తీస్తూ ఉన్నా ఇక్కడ. దాంట్లో కిందకి సెట్ చేసుకుంటాను. ఫస్ట్ ఐశ్వర్యాలతో చల్లగా వస్తుంది. తీసుకుని కప్పు చేస్తాను, వీళ్ళు వీడియోలలో పెట్టచ్చా. ఓ పాపా ఎంత పెట్టాను గుర్తు అమ్మని చూసారా ఎలా అరుస్తూ ఉందో. అంటే తనకి వీడియోస్ తీసుకోవడం అన్నా ఫొటోస్ తీసుకోవడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అందుకనేసని ఇంకా అది కాకుండా ఇది వీడియో తీసి ఇంకా యూట్యూబ్ లో పెడతాను కదా, అందుకే అన్నమాట తీయద్దు అని చెప్తే కూడా తీస్తూ ఉంటారు అనేసి అని అరుస్తూ ఉంది ఇక్కడ. నీ అమ్మ కదా, సో మదర్స్ ఏదైనా కూడా లాస్ట్ కి ఫైనల్ అడ్జస్ట్ చేసుకునేస్తారనమాట, మిగతా అందరిలాగా కాదు. అటైతే పాలు బాగాలేదు. యాడ్ తెచ్చినావు? సురేష్ రెసిడెన్సీలోనే రాత్రి లీటర్ తెచ్చిన తెల్లారితో పొంగలన్నం క్యాన్సర్ ఉంటుంది. ఈసారి కూతురు లేదు నాకేం తెల్లవారు వస్తాను. సో చూసారు కదా, ఇంకా అలా అందరము పసుపు కుంకుమ తీసుకునేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నేహాని ఇక్కడే వదిలేద్దాం అనుకునింది అమ్మ అయితే, ఎందుకంటే ఇంకా వాళ్ళ మమ్మీ బర్త్డే ఉందన్నమాట 2 days లో. కానీ ఆ పాప మళ్ళీ ఇంకా పిల్లలకి రావడానికి ఫిక్స్ అయిపోయింది. ఇంకా అందుకనేసి ఆయన తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇలాగా. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, నేను అక్క బావ ఒక కార్లో వెళ్తున్నాము. ఇంకా మిగతా అందరూ కూడా వెనకాల ఫాలో అవుతూ వస్తున్నారనమాట ఇంకొక కార్లో. నేహ అయితే దీంట్లో వస్తా అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ నన్ను పిలుచుకొని వెళ్ళిపోతారో అనేసి అనుకునింది. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, వెళ్ళే దారిలో అయితే భలే ఉన్నింది అనమాట వ్యూ. అసలు ఇటు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూడా భలే ఉన్నింది అసలు. అంటే ఫుల్ ఫ్లవర్స్ వచ్చి ఇంకా ఎలా గ్రీనరీగా ఆ రోడ్స్ అంతా కూడా ప్రశాంతంగా భలే అనిపించింది అనమాట. సో చూసారు కదా, ఇంకా వర్క్ అయితే ఇక్కడ వర్క్ అయిందంట. అసలు చూడడానికి భలే పెద్దగా ప్రశాంతంగా ఊరికి లాస్ట్లో కొంచెం అలా భలే అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, అదైతే పూజ రూమ్ అంట. ఇంక ఇది మొత్తం హాల్. అండ్ ఇక్కడ చూసారా, కిచెన్ డైనింగ్ ఏరియా అంట ఇది మొత్తం కూడా. ఇక్కడ ఇంకా ముందర ఆర్చ్ లాగా వచ్చి ఇంకా ఆ డిజైన్ అంతా కూడా బ్యాలెన్స్ ఉందంట. ఇంకా అదే చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇలా అందరూ చూస్తూ ఉండగా నేను ఒకసారి మీ అందరికీ రూమ్స్ అన్ని చూపించేద్దాం అనేసి అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంకా. అండ్ ఇక్కడున్న బ్యూటీ ఏంటో తెలుసా, గాలి వద్దంటే వస్తుంది అసలు. భలే ఉందన్నమాట, నాకైతే భలే ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ ఇలా జాతరకు వచ్చే టైంకి వచ్చేస్తామన్నమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ చూసారా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అంట. అంటే అక్క వాళ్ళు ఉండే బెడ్రూమ్ అయితే ఇది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ ఇదైతే సపరేట్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇంతేనండి, మొత్తం హౌస్ మొత్తం ఇలా ఉంటుంది. $12,000 $15,000. ఇదేంది పెంట్ హౌస్ కాదు కదా, ఇది కూడా ఇంకా పెద్దగా అనిపిస్తుంది నా కళ్ళకి. పైకి ఎక్కే కొద్ది పెద్దగా అనిపిస్తుంది.
సో మొత్తం అయితే 3 floors అన్నమాట. అంటే ఇక్కడ చూసారా ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా, ఇంకా అక్కడ అక్క వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే బావ చిన్నోడు కాబట్టి. తర్వాత దానిపైన ఇంకా వాళ్ళ బ్రదర్ అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. ఇంకా దానిపైన ఉండేది వచ్చి అది రెంట్కి ఇచ్చేస్తారంటే. ఇంకా పైన వచ్చి ఇక్కడ ఇలా పెంట్ హౌస్ లాగా ఒక 2 rooms కట్టారనమాట. ఇంకా వాళ్ళ షాప్లో వర్కర్స్ అలా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి అనేసి అన్నట్టుగా కట్టారంట. ఏమో మరి నాకు కూడా కరెక్ట్గా తెలీదు, అలా అనుకుంటున్నా నేనైతే. సో చూసారు కదా ఇవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. ఇంక ఇక్కడ ఆల్రెడీ ఏమో ఫ్యాన్స్ అవి ఇవి ఉన్నాయి ఎందుకు అనేసి అడిగితే ఇంకా వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ టైల్స్ వేస్తున్నారు కదా, అదేదో సంథింగ్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు అనేసి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ బయట అయితే భలే ఉందన్నమాట. నాకు కింద 3 floors కంటే కూడా ఇదే బాగా నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా అసలు చాలా బాగుందన్నమాట. ముందరంతా కూడా కొండలు పొలాలు ఇలా పచ్చగా ఎక్కడ చూసినా కూడా మొత్తం గాలొస్తూ భలే అనిపించింది నిజంగానే. సో ఫైనలీ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనేసి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా హైట్ ఫియర్స్ ఎంతమందికి ఉంది, నాకైతే ఉందన్నమాట. నేను నుంచి చూస్తూ ఉంటే అమ్మో ఏడబడిపోతాము అనేసి అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నింది. నేను చెప్తూ ఉన్నా బిన్న ఓపెన్ చేసేసేయండి మంచిగా, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇయర్ పండగకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 1 week ఉంటాను అని చెప్తూ ఉన్నా. విండోస్ లాక్ చేయొద్దు. బాయ్. నాకు ఏసీ రాదు విద్య. వినిపిల్ల. బాయ్ 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 బాయ్. ఇంకా అలా వాళ్ళకి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. కానీ ఇక్కడ చూసారా ముందరున్న కార్ని వాళ్ళదే అన్నమాట. వాళ్ళు మాకు ఇంకా ఇట్లా వేరే రూట్ ఉన్నది, అలా వెళ్ళండి హైవేలో బాగా ఫ్రీగా ఉంటుంది మీకు, ఏది ట్రాఫిక్ ఉండదు అనేసి అని చెప్పారు. కానీ ఇంకా అందుకనేసి అని మేము వెళ్తూ ఉన్నాం, తెలుసు మాకు, ఇంకా సరేలే చెప్పారు కదా అనేసి అన్నట్టుగా. కానీ వాళ్ళు వినకుండా సరేలే మేము చూపిస్తాము అనేసి అన్నట్టుగా మా ముందర వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మేము అలా వాళ్ళని ఫాలో అయిపోతూ వెళ్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా అక్కడ కపిల్ తీర్థం ఉన్నది కదా, అక్కడికి వెళ్తామంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ రోడ్ కలుసుకుంటాము అనేసి అని చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా కపిల్ తీర్థం వరకు వచ్చేసి మాకు రూట్ చూపించేసి వెళ్ళిపోయారు. అలిపూర్ దగ్గరికి రా, ఈ రూట్ లో పోతే అదేంటది ఆడ గుళ్ళు 2-3 గుళ్ళు ఉంటారు పైకి వరుసగా. జూ పార్క్ వరకు పోతాం. జూ పార్క్ కూడా పోము ఇప్పుడు మనము. జూ పార్క్ తిరిగే పోతాం అని చెప్పి చెప్పే. అవునా? జూ పార్క్ దగ్గరికి దిగుతారు డైరెక్ట్ అని. జూ పార్క్ కపిల్ తీర్థం కపిల్ తీర్థం పోతాం. పార్క్ కాదు, కపిల్ తీర్థం చెప్పి కపిల్ తీర్థం పోతాం. బాయ్. సరే సరే పాప. వాటర్ బాటిల్ తీసుకో, వాటర్ బాటిల్ ముందర ఏమైనా తీసుకున్నా. ఏసీ బస్సు పోతాను కరెక్ట్గా మన ముందర. సో ఇంకా అలా ఈవినింగ్ అయితే మళ్ళీ బయలుదేరేసామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో మళ్ళీ మాకు ఇక్కడ చూసారా రైల్వే గేట్ దగ్గర ఇక్కడ ఆపకుండా ప్రతిసారి వెళ్ళమన్నమాట. ఇంకా ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకుందాం. అండ్ మా నేహాకి ఏమంటే గ్రీన్ మ్యాంగోస్ అంటే పిచ్చి, ఇంకా అవి తీసుకోవాలా అని చెప్తూ ఉంటే సరే అని చెప్పన్నట్టుగా తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇక్కడ చూసారా కార్లో మా పార్తుకి ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. ఫుల్ నవ్వేస్తూ ఆడేస్తూ మమ్మల్ని పీకేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అదే మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అలసిపోయినాడు.
చేస్తానండి. లైట్ ఆడలేదు. పాతు ఏడుస్తాడు మళ్ళా చందన గుండోడు మెరుస్తాను. పెరోడు జాయిన్ అయ్యాడు. పెరోడు జాయిన్ అయ్యే కాలేజ్ ఇది కాదు, కాలనీకి జనం అనుకోలేదు. సో చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడు. అండ్ అంతేకాదు ఇక్కడ చూసారా ఇంటికి వచ్చే టైంకి నా హెయిర్ స్టైల్ ఇలా ఉందన్నమాట. మొత్తం కూడా పీకేసాడు వన్ సైడ్ మొత్తం కూడా. ఇంకా వచ్చిన వెంటనే అమ్మ అయితే కుక్ చేసేస్తాను తినేసి వెళ్దురు అని చాలా చెప్పింది. ఇంకా వద్దంటే వద్దమ్మా బయలుదేరేసి అలా టైం అయిపోతుంది అనేసి అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ. సరే కూల్ డ్రింక్స్ అన్నా తాగుతురండి ఏమన్నా అని చెప్పని పిలుచుకొని వచ్చింది. అదే పనిగా వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసింది. అదేంటది గ్లూకోసా? క్లాప్స్ గ్లూకోజ్ అంట. తీసుకోండి. పల్పి ఆరెంజ్ బాదం పాలు మెరిండా ఏం కావాలా మీరు తీసుకోండి నేను చూస్తా. విద్యా సాగర్ బ్లూబెర్రీ జ్యూస్ అంటే ఇది. అదే చూస్తాను నేను కూడా. బ్లూబెర్రీ జ్యూస్ అది నువ్వు తీసుకుంటావా? టేస్ట్ చేద్దాం. నేను తీసుకుని నువ్వు టేస్ట్ చేయి. సగం సగం. టేస్ట్ చేయాలంటే ఓపెన్ చేసింది టేస్ట్ చేసి చూడు. ఎవరు చేసినారు? చేసిన పాపకనే గింజలు ఉన్నాయని ఒక్కసారి పీల్చి గమ్మునైపోయింది. నీకు ఇంకేం కావాలి చూడు బిన్న. అది పైన పెప్సీనా? అదొకటి తీసుకో. పెప్సీ బిందు పెప్సీ తీసుకో. నీకేం కావాలా? బాదం మిల్క్ ఉంది. పెద్దోడ బాదం పాలు తాగనన్నా మా తీసుకో. బాదం పాలు ఏదో తాగడమా దీనికి స్ట్రా ఏడా ఇదే మీరు మా ఏం చేసుకుంటారు ఇప్పుడు? దోసపిండి ఏమైనా ఉందా? దోసపిండి లేదా? మరి ఏం చేసుకుంటారు ఇప్పుడు? అదేంటో చట్నీ ఉంది. చూడు అయ్యయ్యా అబ్బా పేర్చింది అనుకో. గుండు గుండు పగులుతుందని చెప్పు. దిగు పదాం బయలుదేరదాం. బాయ్. సో చూసారు కదా ఇంకా అలా అమ్మ వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో ఎక్కడైనా తిందాం అనుకున్నాం. బట్ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ విద్యా ప్రసు ఇద్దరు వెళ్ళేసి ఇంకా టిఫిన్ తీసుకొని ఎగ్ రైస్ తీసుకొచ్చారు. ఇంకా అలా తినేసి పడుకున్నాం. అండ్ ఇక్కడ షాప్లో మాకు కావాల్సిన లేస్ కుర్కురే అవన్నీ కూడా తీసుకున్నాము. మరి ఏది ఇది డాన్స్ ఎపిసోడ్? గొంతులు వేసుకుంటాడు. నేను నువ్వు ముందర చూడు. పెద్దగుండు చిన్నగుండు. సో
సో చూసారు కదా, బాబు క్లేస్ తినిపిద్దాం అనుకున్నాడు సాగరు, కానీ ఎక్కువ కొరికేశాడంటే ఇంకా దాన్ని తీయడానికి అన్ని తిప్పలు పడుతూ ఉన్నాడు. సో చూసారు కదండి, ఇంక ఇంతే మా జర్నీ. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో, తర్వాత తిరుపతిలో మొత్తం ఇలా మా జర్నీ మొత్తం ఈ డే మొత్తం సాగింది. అన్నిటికంటే హైలైట్ ఇంకా లాస్ట్లో మా పార్తు చేసిన అల్లరి, ఆ సౌండ్, ఆ నవ్వడము అదంతా కూడా భలే అనిపించింది అనమాట. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.